60వ కీర్తన మొదటి వచనం. దేవా, మమ్ము విడనాడియున్నావు, మమ్ము చెదరగొట్టియున్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగుచేయుము. 2వ వచనం. నీవు దేశమును కంపింపచేసియున్నావు, దానిని బద్దలు చేసియున్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగుచేయుము. 3వ వచనం. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. 4వ వచనం. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులు గలవారికి నీవొక ధ్వజమునిచ్చియున్నావు. 5వ వచనం. నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము. 6వ వచనం. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. 7వ వచనం. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. 8వ వచనం. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము, ఎదోము మీద నా చెప్పు విసరివేయుదును. ఫిలిస్తియా, నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము. 9వ వచనం. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. 10వ వచనం. దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు కదా. 11వ వచనం. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. 12వ వచనం. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఆమేన్.